హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను కిచెన్కి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అండి. ఇవి పాటించడం వల్ల మీకు టైం అండ్ ఎనర్జీ రెండూ సేవ్ అవుతాయి. అంతేకాకుండా మీరు కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు కిచెన్ వర్క్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, మీరు పాలు మరిగించినప్పుడు అప్పుడప్పుడు మన గిన్నెలు ఇలా అయిపోతుంటాయి చూసారా? ఇలా అవ్వకుండా ఉండాలంటే ఒక సింపుల్ ఈజీ టిప్ ఉందండి. చాలా చాలా ఈజీ. పాలు ఎప్పుడైనా మరిగించేటప్పుడు బాటమ్ అన్నది దల్సరిగా ఉండే గిన్నెలో మాత్రమే మరిగించుకోవాలన్నమాట. లేదంటే పాలు కింద మాడిపోయి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది పాలలోంచి. సో థిక్ బాటమ్ ఉన్న పాన్స్లో మాత్రమే పాలు మరిగించుకోవాలి. దాంతోపాటు కొద్దిగా నీళ్ళు ముందు యాడ్ చేయండి. తర్వాత పాల ప్యాకెట్ని ఇందులో యాడ్ చేయండి. ఇలా మరిగించడం వల్ల మనకి గిన్నెకి అన్నది కింద అడుగు అంటుకోకుండా ఉంటుంది. పాలన్నవి మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటాయి అన్నమాట. ఇది మన ఫస్ట్ టిప్. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన సెకండ్ టిప్ వచ్చేసి, మనం నూడిల్స్ చేస్తున్నప్పుడు, పాస్తా చేస్తున్నప్పుడు వెజిటేబుల్స్ అనేవి చాలా చాలా సన్నంగా పల్చగా కట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు నైఫ్ యూజ్ చేసిన బదులు పీలర్ని యూజ్ చేయండి. ఇలా యూజ్ చేయడం వల్ల మీకు చూసారా ఎంత పల్చగా వస్తున్నాయో పీసెస్ అన్నవి. వీటన్నిటిని మళ్ళీ స్ట్రైట్గా మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. మెయిన్లీ సూప్స్ చేసినప్పుడు కూడా ఈ మెథడ్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట పీసెస్ అన్నవి. చూసారుగా, నేను వాటన్నిటిని ఒక వరుసలో పెట్టి ఇప్పుడు నైఫ్తోని జస్ట్ స్ట్రైట్గా స్ట్రిప్స్ లాగా కట్ చేసేసుకుంటాను. ఇలా చేయడం వల్ల నూడిల్స్ వేసినప్పుడు ఇవి చాలా చాలా బాగుంటాయండి. అంతేకాకుండా వెజిటేబుల్స్ తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలా కట్ చేశారంటే వాళ్ళకి అసలు అర్థమే అవ్వదన్నమాట మనం వెజిటేబుల్స్ వేసాము అన్న విషయం. చాపింగ్లోనే మ్యాజిక్ అంత ఉంది. మీకేమనిపించింది? అండ్ మన థర్డ్ టిప్ వచ్చేసి, మనం మిక్సీని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నప్పుడు వాటిది షార్ప్నెస్ అనేది పోతుందండి. అప్పుడు మనం చేయాలి, గళ్ళుప్పు అంటాం కదా, సముద్రపు ఉప్పు ఉంటుంది కదా, వాటిని మనం మిక్సీలో పెట్టుకొని 30 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు 15 రోజులకి 20 రోజులకి ఒకసారి చేసుకుంటూ ఉంటే మీ మిక్సీ జార్ది బ్లేడ్స్ అనేవి చాలా చాలా షార్ప్గా ఉంటాయి. మీరు చట్నీలు చేసుకున్నప్పుడు చాలా ఈజీగా తొందరగా అయిపోతూ ఉంటాయన్నమాట. ఈ టిప్ చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. సో ఇగ్నోర్ చేయకుండా ఈసారి చేయండి. మీ షార్ప్ ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్ అండి. స్పూన్తోనే ఎప్పుడైనా చెక్ చేయండి. చేతులు అస్సలు పెట్టొద్దు, మిక్సీ జార్లో చేతులు అస్సలు పెట్టద్దు. మన ఫోర్త్ టిప్ వచ్చేసి, నేను ఈ మిక్సీని ఎవ్రీ వీక్ ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను బట్ నేను ఇక్కడ డిటర్జెంట్ యూజ్ చేసి టిష్యూతో క్లీన్ చేస్తూ ఉంటానండి. దీని మీద నేను ఎటువంటి వాటర్ స్పిల్స్ కానీ కోలిన్ కానీ అలాంటివి వేసి నేను క్లీన్ చేయను అనమాట. నాకు చాలా భయం వేస్తుంది. ఎలక్ట్రిక్కి సంబంధించిన వేటి మీద వాటర్ తగిలిస్తే మంచిది కాదు కాబట్టి నేను ఇలా ట్రై చేస్తానన్నమాట. మీరు ఎలా ట్రై చేస్తారన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మన ఫిఫ్త్ టిప్ వచ్చేసి, మనం వంట చేస్తుంటాం కదా, అక్కడ కాలు దగ్గర ఒక డోర్ మ్యాట్ అనేది తప్పకుండా వేయండి. అప్పుడు మనం స్పిల్ అవుతూ ఉంటుంది కదా వాటర్ అనేది, అవంతా ఈ డోర్ మ్యాట్ అబ్జర్వ్ చేసుకుని మన కాలు నీట్గా ఉంచుతుంది. లేదంటే అనవసరంగా పగుళ్ళు అన్నీ వస్తాయి అన్నమాట. సో బీ కేర్ఫుల్. అండ్ మన సిక్స్త్ టిప్ వచ్చేసి, మనం ఎంత మినరల్ వాటర్ ఏ వాటర్ యూస్ చేసినా కూడా మనం ఏ బాటిల్లో తాగుతున్నాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. మనం ఎవ్రీడే పట్టి ఉంచుకునే ఈ వాటర్ బాటిల్స్ అనేవి అట్లీస్ట్ 3 డేస్కి ఒకసారైనా డీప్ క్లీనింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఈ బ్రష్తోని నీట్గా లోపల కార్నర్స్ వరకు వాష్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే ఒక పాకురు లాంటిది పట్టేస్తూ ఉంటుంది. అండ్ ఎంత మంచి ప్యూరిఫైయర్ నుంచి వాటర్ తాగుతున్నాం అన్నది కాదు, ఎంత మంచి బాటిల్ నుంచి తాగుతున్నాం అన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మెయిన్లీ వాటర్ స్పిల్ చేస్తాం కదా, ఆ ఏరియాల్లో కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. వాటర్ మనం పదిసార్లు నోరు పెడతాం కాబట్టి అక్కడ కూడా క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాంతోపాటు లిడ్స్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఉన్నప్పుడు లిడ్లోనే మనం
వాటర్ కప్‌లోని కొంచెం వాటర్ ఏసి పిల్లలకి ఇస్తూ ఉంటాము. సో, లిడ్స్ కూడా తొందరగా బాగా క్లీన్ చేసుకోండి. ఎనకాతల ముందుకి మొత్తం. ఇది కూడా ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి క్లీన్ చేసుకోండి. అంతే కాకుండా ఇది ఇప్పుడు డిటర్జెంట్ ఏసి క్లీన్ చేశాను కాబట్టి, ఆ డిటర్జెంట్ స్మెల్ ఉండిపోతుందండి. అది ఉండకుండా ఉండడానికి నేనిక్కడ ఏం చేస్తానంటే, హాఫ్ వాటర్‌లోని ఒక చిన్న నిమ్మకాయ ఏసి పిండి నీట్‌గా వాష్ చేస్తాననమాట. దీనివల్ల ఇంకా మంచి స్మెల్ ఒస్తూ బాటిల్ చాలా చాలా క్లీన్‌గా అయిపోతుంది. మీరెలా క్లీన్ చేస్తారన్నది కూడా నాకు చెప్పండి. చూసారుగా? అండ్ మన సెవెంత్ టిప్ వచ్చేసి, మనం మంత్ స్టార్టింగ్ వచ్చేసరికి మనం మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ కేజీల్లో తెచ్చుకొని ఉంచుకుంటాం కాబట్టి, వాటిలో పురుగు పట్టకుండా ఫ్రెష్‌గా ఉండాలంటే, మనం ఇందులో యాడ్ చేయాలి తేజ్ పత్రి. అవునండి. బిర్యానీ ఆకు అంటాం కదా! ఆ ఆకుని మీరు జస్ట్ ఫోల్డ్ చేసి ప్రతి దాంట్లోనే ఏసాననుకోండి, అస్సలు పురుగులన్నవి వీటి జోలికే రావన్నమాట. చాలామంది ఏంటి అంటే ఆహ్, ఎండుమిరపకాయలు ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల స్మెల్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ తేజ్ పత్రి ఏస్తే మీకు ఎటువంటి స్మెల్ చేంజ్ అవ్వకుండా నీట్‌గా ఉంటాయన్నమాట మన పల్సెస్ అన్నీ. అండ్ మన ఎయిత్ టిప్ వచ్చేసి, మీరు పచ్చిమిరపకాయలు చాలా రోజుల వరకు స్టోర్ చేసి ఉంచాలి అనుకుంటే, వాటి మూడికలు తీసేసి నీట్‌గా వాష్ చేసి ఫ్యాన్‌కి ఆరబెట్టి, అప్పుడు మీరొక 8 కంటైనర్‌లో పెట్టుకోవాలనమాట. ఇలా చేయడం వల్ల పచ్చిమిరపకాయలు వారం, 10 రోజులు ఈజీగా నీట్‌గా ఉంటాయన్నమాట. ఫ్రెష్‌గా. చూసారా? మూడికలు ఉంచారు అంటే అవి తొందరగా పాడైపోతాయండి. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే, పచ్చిమిరపకాయలు కట్ చేయడానికి ఎప్పుడు కూడా నైఫ్ యూజ్ చేయకండి. సిజర్స్ యూజ్ చేయండి. పిల్లలుంటే నైఫ్ అస్సలు యూజ్ చేయొద్దు. మన చేతికి కారం ఉంటుంది. అండ్ మన పిల్లల్ని ముట్టుకున్న వెంటనే వాళ్ళు చాలా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారో కూడా సగం సార్లు మనకు అర్థం అవ్వదనమాట. సో, కత్తిరి యూజ్ చేయండి. చాలా చాలా ఈజీ అవుతుంది మీ వర్క్. అండ్ మన నైన్త్ టిప్ వచ్చేసి, మనం కిచెన్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ చేతులు వాష్ చేసుకుంటూ ఉంటాము. బట్ చేతులకి మాయిశ్చరైజర్ అన్నది రాయము. సో, మీ కిచెన్‌లోని ఒక హ్యాండ్ క్రీమ్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మీ కిచెన్ వర్క్ మొత్తం అయిపోయింది అనుకున్నప్పుడు, మీరు నీట్‌గా హ్యాండ్స్ ఒకసారి వాష్ చేసి సోప్‌తో హ్యాండ్ క్రీమ్ అప్లై చేసేసుకొని వచ్చేయండి అక్కడి నుంచి. అప్పుడు మీరు బెడ్‌రూమ్‌కొచ్చి రాసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీరు మర్చిపోకుండా యూజ్ చేస్తారు మీకు కనిపిస్తూ ఉంటే. ఎలా అనిపించింది? అండ్ మన తర్వాత టిప్ వచ్చేసి, మనం ఎల్లుల్లిపాయలు వడడానికి ఎన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసినా అది ఒక వర్క్ లాగే అనిపిస్తూ ఉంటుంది నాకు. మీరు ఏదైనా ఒక బరువుగా ఉండే దాంతోని మీ ఎల్లుల్లిపాయలన్నిటిని ఒక్కసారి కొట్టండి. ఆ మూడిక ఉంటుంది కదా! ఆ ఏరియాలో అనమాట. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. కరెక్ట్‌గా అక్కడ మీరు 2 సార్లు గట్టిగా కొట్టారంటే ఈ ఉల్లిపాయ అనేది విడివిడిగా అయిపోతుందండి. దాని తర్వాత మీరిక్కడ బోలెడన్ని టిప్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని హాట్ వాటర్‌లో ఒక 10 నిమిషాల పాటు సోక్ చేస్తే కూడా వీటి స్కిన్ అనేది లూజ్‌గా అయిపోతుంది. లేదంటే మీరు మైక్రోవేవ్‌లో ఒక 30 సెకండ్ల పాటు పెట్టుకుంటే కూడా మీ స్కిన్ అనేది లూజ్‌గా అయిపోతుంది. మీ దగ్గర మైక్రోవేవ్ లేదు అండ్ వాటర్‌లో ఎయడం మీకు ఇష్టం లేదు అనుకుంటే, ఇప్పుడు నేను చూపించబోయే ఈ మెథడ్‌ని మీరు ఫాలో చేయండి. ఇది చాలా చాలా ఈజీ అండి. జస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. ఏదైనా పాత పాన్ పెట్టుకోండి. ఇందులో ఆయిల్ ఏమీ ఎయాల్సిన అవసరం లేదండి. దాంట్లోని మనం ఈ ఎల్లుల్లిపాయ రబ్బలన్నిటిని వేసేద్దాం. వీటిని ఒక్క 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న వెంటనే ఏంటంటే మీద ఉండే తొక్క మొత్తం లూజ్ అయిపోతుందండి. దాని తర్వాత ఒక క్లాత్ తీసుకొని వీటిని ఒక్కసారి గట్టిగా ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల ఆ స్కిన్ ఏదైతే ఉందో అది మొత్తం లూజ్‌గా అయిపోతుంది. చూసారుగా ఎంత ఈజీయో ఇప్పుడు తీసుకోవడం అన్నది. ఆల్మోస్ట్ 80% అనేది లూజ్ అయిపోతుందండి. మరి కొంచెం మనం ఓపెన్ చేసేసుకోవాలి. గార్లిక్ అనేది ఓపెన్ చేసి పెట్టేసుకుంటే మీ వర్క్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవడానికైనా, లేదంటే మీరు ఏవైనా పాస్తాస్ ఇలాంటివన్నీ చేసుకునేలో గార్లిక్ అనేది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు అందులో కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం గార్లిక్ ఒక్కటి దంచుకోవాలి అనుకుంటే మనం మిక్సీలో దంచుకోవాల్సిన అవసరం లేదండి. మన దగ్గరుండే మోర్టర్ అండ్ పిస్టల్‌లో కూడా ఈజీగా దంచుకోవచ్చు. బట్ మోర్టర్ అండ్ పిస్టల్‌లో అదే మన అమల్ దస్తాలో దంచుకుంటే ఏంటంటే అవి కచ్చా బచ్చాగా అవుతాయి తప్ప ఫుల్‌గా పేస్ట్ లాగా అవ్వవు.
అలా పేస్ట్ లాగా అవ్వాలి అంటే వీటిలోని కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. చాలా బాగా పేస్ట్ లాగా అవుతాయన్నమాట. అండ్ గార్లిక్ ఇందులో దంచుకుంటున్నప్పుడు అవి ఎగురుతూ ఉంటాయి. అవి ఎగరకుండా కూడా ఉంటాయి. ఈజీగా మీ పని అన్నది మామూలుగా దంచుకోవడానికి 5 నిమిషాలు పడితే కొద్దిగా ఉప్పు వేసి దంచారంటే 2 నిమిషాల్లో అయిపోతుందన్నమాట. చూసారుగా ఎంత ఈజీగా పేస్ట్ లాగా అవుతుందో. సి మన నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలంలో పెరుగు అస్సలు గట్టిగా తోడుకోదండి. దానికోసం ఒక చిన్న టిప్ చెప్తాను. పాలని ఫస్ట్ లూప్ ఫార్మ్ చేసుకోండి. అంటే గోరువెచ్చగా చేసుకోవాలనమాట. గోరువెచ్చగా చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ తోడు వేసుకుందాం. అంటే కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక్కసారి స్పూన్‌తోని మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని ఇందులో యాడ్ చేయండి. యెస్! అదే ట్రిక్ అండి. పచ్చిమిరపకాయలు మూడికలతో పాటుగా ఇందులో యాడ్ చేసుకోవాలి. పెరుగన్నది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చాలా బాగా తోడుకుంటుంది. చాలా గట్టిగా కూడా తోడుకుంటుంది. అండ్ మన తర్వాత టిప్ వచ్చేసి మనం రెగ్యులర్‌గా ప్రెషర్ కుక్కర్‌లు యూజ్ చేస్తూ ఉండడం వల్ల ప్రెషర్ కుక్కర్ అన్నది ఇలా నల్లగా అయిపోతూ ఉంటుందనమాట బాటమ్ అన్నది. నాకైతే చాలా ఎక్కువగా అవుతూ ఉంటుందండి. నేను ఈ కుక్కర్ అనేది రోజుకి 3, 4 సార్లు యూజ్ చేస్తూ ఉంటాను. దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఈజీ టిప్ ఏంటి అంటే ఒక లెమన్‌ని స్క్వీజ్ చేసి ఒక విజిల్ వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టేసుకోండి. ఈ స్టబ్ అండ్ బ్లాక్‌నెస్ మొత్తం ఒక విజిల్ అయ్యేసరికి నీట్‌గా పోతుందండి. తర్వాత మనం నార్మల్‌గా స్క్రబ్బర్‌తోని స్క్రబ్ చేసేసుకుంటే తళతళలాడే ప్రెషర్ కుక్కర్ మీ ఇంట్లోనే ఉంటుంది. మీరు ఈ టిప్‌ని యూజ్ చేస్తారా? ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా ప్రెషర్ కుక్కర్ క్లీన్ చేయడానికి అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ టిప్ మాత్రం నాకు చాలా బాగా వర్క్ చేస్తుందండి. సీ కుక్కర్ ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారుగా మీరే. చూసారుగా? అండ్ మన తర్వాత టిప్ వచ్చి మనం కిచెన్‌లోని బాగా కత్తులు అన్నీ యూజ్ చేస్తూ ఉంటాము. లైక్ దొండకాయలు, బెండకాయలు కట్ చేసినప్పుడు దానికి మనం యూజ్ చేసే నైఫ్‌లకి ఒక డిఫరెంట్ జిగురుగా ఉంటుంది. అది పోవాలి అనుకుంటే ఒక లెమన్‌ని తీసుకొని దాంతోని మన నైఫ్‌లన్నిటిని ఒకసారి స్క్రబ్ చేయాలన్నమాట. దాని తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. దీనివల్ల మన నైఫ్‌కి షార్ప్‌నెస్ పెరుగుతుంది. అండ్ షైన్ కూడా పెరుగుతుందండి. చాలా చాలా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది నేను చేస్తున్నప్పుడు కుషాల్ లెగిసి వచ్చేయడంతోనే నేను హాఫ్‌లో ఆపేసి వెళ్ళిపోయాను. బట్ మీరు మరికొంచెం సేపు చేశారంటే ఆ బ్లాక్‌నెస్ మొత్తం పోయి కొత్త నైఫ్‌లా తళతళలాడుతూ ఉంటాయన్నమాట. సో, తప్పకుండా పాటించండి. అండ్ రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మనం అలా చూస్తూనే ఈ వీడియో లాస్ట్‌కి వచ్చేసామండి. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మన లాస్ట్ టిప్ 15థ్ స్టెప్. 15థ్ టిప్ కాలీఫ్లవర్ అనేది బయట నుంచి ఎంత నీట్‌గా కనిపించినా దాంట్లోని లోపల చాలా పురుగులుంటాయండి. సేమ్ కలర్‌లో ఉండడం వల్ల మనం చాలా వరకు కనిపెట్టలేమనమాట. వాటి నుంచి తప్పించుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక గిన్నెలోని గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు. వేడి నీళ్ళు తీసుకొని దాంట్లోని ఒక 2 స్పూన్లు ఉప్పు యాడ్ చేయండి. అందులోని మన కాలీఫ్లవర్ పీసెస్ అన్నిటిని కనీసం అరగంట పాటు నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఈ ఉప్పు వల్ల ఆ పురుగులన్నీ చచ్చిపోయి మీదకి తేలుతాయండి. అప్పుడు ఒక 3, 4 సార్లు మంచి వాటర్‌తో వాష్ చేసిన తర్వాతే కాలీఫ్లవర్ అన్నది కర్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. కర్రీ అవ్వని, ఫ్రై అవ్వని, మంచూరియా అవ్వని మీకెలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. బట్ కాలీఫ్లవర్ అన్నది డైరెక్ట్‌గా ఎప్పుడు యూజ్ చేయకూడదు. సో, ప్లీజ్ ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా! బై బై.